దీనికి సంబంధించినటువంటిది ఇంకొకటి పార్లమెంటులో వేర్పాటుగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలన్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై రగడ. డీకే సురేష్ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో బీజేపీ డిమాండు. విభజన కోరే వ్యక్తి ఏ పార్టీ వాడైనా సహించబోమన్న మల్లికార్జున ఖర్గే. తమ ఎంపీ వ్యాఖ్యలను వక్రించారని కాంగ్రెస్ అధ్యక్షుడు వివరణ. లోక్సభలోనూ కుదిపేసినటువంటి వార్త. దీనికి సంబంధించి డీకే సురేష్ కర్ణాటకకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుడికి సంబంధించినటువంటి సోదరుడు, అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి డీకే సురేష్కు సొంత అన్న. ఈయనకు సంబంధించి దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసినటువంటి వ్యాఖ్యలు శుక్రవారం పార్లమెంట్లో కుదిపేశాయి. అయితే డీకే రాజ్యసభ సభ్యుడు కానీ సురేష్పై అక్కడ చర్చించలేమని ఖర్గే అనగా దీనిపై లోక్సభలోనే చర్చ జరగాలన్న తమ ఆదేశాన్ని జగదీప్ కనకడు గుర్తు చేశారు. మీడియాలో వచ్చినట్టు తాను మాట్లాడలేదని సురేష్ టీవీలో ఎదుటే ప్రకటించారు. ఆయన ఏమైనా మాట్లాడి ఉంటే స్పందించడానికి సభాకృతంగా ఉందని ఖర్గే అన్నారు. సురేష్ అనని మాటలను పదే పదే సభలో ప్రస్తావించడం సరికాదని, ఈ సమయంలో కన్నడలో సురేష్ చేసినటువంటి వ్యాఖ్యల ఇంగ్లీష్ అనువాదాన్ని పీయూష్ చదివి వినిపించారు. డీకే సురేష్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ సోదరుడు. అయితే బడ్జెట్ ప్రతిపాదనలపై ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే పన్నుల ఆదాయంలోంచి తమ వాటాను దక్షిణాది రాష్ట్రాలు పొందలేకపోతున్నాయి. ఇక్కడ వసూలు చేసిన పన్నుల సంపద అంతా ఉత్తరాదిలోనే పంపిణీ అవుతోంది. ఈ అన్యాయాన్ని సరిదిద్దకపోతే దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక దేశంగా వేర్పడక తప్పని పరిస్థితి నెలకొంటుంది అని సురేష్ అన్నారు. డీకే సురేష్, నీకు ఎవడన్నా దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రజలంతా వచ్చి నువ్వే మా ప్రతినిధిని ఏమైనా రాసిచ్చిరా? దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కలుపుకొని మాట్లాడేటువంటి తాహతు అధికారం నీకెక్కడిది? నువ్వు కర్ణాటకలో ఎక్కడో ఒక దగ్గర ఎంపీగా ఉన్నావు, నీకు సంబంధించినటువంటి మాట నువ్వు మాట్లాడవచ్చు. లేదు నేను భారతీయుని కాబట్టి ఈ భారతదేశం గురించి మాట్లాడవచ్చు. కానీ దేశాన్ని విభజన చేసేటువంటి మాటలు, అట్లాంటి మాటలు ఏంటి? బ్రిటిషర్లు మాట్లాడేటువంటి మాటలు కదా ఇవన్నీ. ఈ దేశాన్ని విభజన చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వంలో అది ఎవరు అధికారులు ఉన్నా, కేంద్రమో లేకపోతే రాష్ట్రమో, ఇట్లాంటివి ఒకవేళ నిధులు రాకపోతే, ఇంకొకరికో పోతే, ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మాట్లాడాల్సినటువంటి వ్యాఖ్యలు ఏంటివి? మాట్లాడాల్సినటువంటి మాటలు ఏమిటి? దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ గుండుగుత్తగా నువ్వు ఒక్కడే ప్రతినిధి అనేటువంటి మాట ఎవరన్నా చెప్పిరా? ఎవరు చెప్పలేదు కదా. మేము కూడా దక్షిణాది రాష్ట్రంలో ఉన్నాం, మేము కూడా భారతదేశంలోని ఒక దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రానికి ఉన్నాం. అరే మా ప్రాంతానికి పైసలు రాకపోయినా పర్లేదు, మేము కొట్లాడి తెచ్చుకుంటాం, కానీ ఈ దేశాన్ని విభజన చేయాలనేటువంటి పరిస్థితి లేదు. మేము భారతదేశం అవసరమైతే విడిపోయినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కూడా మన దేశంలో కలవాలి, అంతకుముందు విడిపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ కూడా మన దేశంలో కలవాలని కోరుకుంటాం. కానీ ఈ దేశాన్ని విభజన చేసేటువంటి దరిద్రమైనటువంటి మానసిక దౌర్బల్యానికి ఎందుకు దిగజారుతున్నారు? ఇట్లాంటి పరిస్థితి కోసమేనా మీరు ఎంపీలుగా, మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నది? దేశ విభజన కోసమా? దేశాన్ని విభజించాల్సినటువంటి దుస్థితి అవసరం లేదు. అవసరమైతే అడక్క తింటాం, కానీ భారతదేశమే మాది, ఈ దేశమే మాది, భారత మాతకే చేయంటాం, భారతదేశం అఖండంగా ఉండాలి. అవసరమైతే విడిపోయిన దేశాలన్నీ కలవడం కోసం, భారతదేశం కోసం కొట్లాడాల్సినటువంటి స్థితి నుంచి కేవలం మీ రాజకీయాల పబ్బాల కోసం ఇప్పటికే మతపరమైనటువంటి సంతుష్టీకరణటువంటి రాజకీయాల వైపు వెళ్తున్నటువంటి దేశంలో ఇంకా విభజన రాజకీయాలు చేస్తున్నారా? ఈ దేశంలో ఇప్పటికే సరైనటువంటి పరిస్థితి లేక బార్డర్లలో మన దేశ పరిస్థితి ఎట్లుందో తెలుసు. అస్సాం లాంటి రాష్ట్రంలో, బెంగాల్ లాంటి రాష్ట్రంలో విదేశీయులు అప్పనంగా తిష్టవేసి దేశాన్ని విభజన కోసం పరిస్థితి చేస్తుంటే, దేశాన్ని కలిపి ఉంచడం కోసం అనేక మంది త్యాగాలు చేస్తే, ఈ దేశం కోసం అనేక మంది స్వాతంత్రం కోసం త్యాగం చేస్తే, కేవలం మీ రాజకీయ అవసరాల కోసం ఇట్లా దేశాన్ని విభజన చేయాలని చెప్తారా? దీన్ని సహించేటువంటి అంశం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి రావాల్సినటువంటి అవసరమే లేదు. నిధులు అవసరమే లేదు. నిధులు రాకపోయినా పర్లేదు, దేశంలో అడక్క తిన్నా సరే మేము భారతీయులమైనటువంటి విషయాన్ని గర్వంగా చెప్పుకుంటాం. మా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశం, మధ్య భారతదేశం లేదు. మేము ముందుగా భారతీయులం, తర్వాతనే మేము ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళ ముందుగా భారతీయులమైనటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇంతగా దిగజారాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్పాలి, తప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ స్పష్టంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయి. నిజంగా కర్ణాటకలోనో తమిళనాడుకో రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడాల్సినటువంటి మాట వేరేటువంటిది.
కానీ ఇంత దారుణంగా కానీ నిన్నెవ్వడు కూడా దక్షిణాది అన్ని రాష్ట్రాలకు ఒక ప్రతినిధిగా ఎన్నుకోలేదు. నువ్వు ఎన్నుకున్నటువంటి, నువ్వు పోటీ చేసినటువంటి, నువ్వు ఉన్నటువంటి రాష్ట్రం కోసం మాట్లాడు, సరిపోతుంది. అందరి కోసం గంపగుత్తగా మాట్లాడేటువంటి పెద్దతనం నీకు లేదు, అంత పెద్ద నాయకుడు కూడా నువ్వు కాలేదు, అవసరమే లేదు. మాకు అవసరమే లేదు. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి దేశాన్ని విభజించాల్సినటువంటి కుట్రలో దీని వెనుక ఏదైనా విదేశీ శక్తులు ఉన్నాయో కూడా విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి. దేశం కంటే ఇంకేది గొప్పది కాదు. దేశాన్ని విభజన చేయాలనేటువంటి దరిద్రమైనటువంటి ఆలోచన రాజకీయ నాయకులు మెదటి నుంచి దాన్ని అయితే పక్కకు పోవాలి.